హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. సొంతగడ్డపై వెస్టిండీస్తో 2 టెస్టుల సిరీస్ను 2-0తో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా మరో ఆసక్తికర పర్యటనకు సిద్ధమైంది. 3 వన్డేలు 5 టీ20ల సిరీస్ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అక్టోబర్ 19 నుంచి 3 వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్తో టీమిండియా సీనియర్ ఆటగాళ్లు అయిన కోహ్లీ, రోహిత్ రీ-ఎంట్రీ ఇవ్వనున్నారు. ఐపీఎల్ తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ సిరీస్కు ముందే టీమిండియా వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించి శుభ్మన్ గిల్ను సారథిగా నియమించారు. శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్గా ఎంపికవ్వగా కోహ్లీతో పాటు రోహిత్ ఆటగాడిగా బరిలోకి దిగనున్నాడు. వన్డే ప్రపంచ కప్ 2027 టోర్నీని దృష్టిలో పెట్టుకుని కెప్టెన్సీ మార్పు చేశామని చీఫ్ సెలెక్టర్ అగార్కర్ వివరణ ఇచ్చాడు. దాంతో ఆస్ట్రేలియా పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సిరీస్తోనే కోహ్లీ, రోహిత్ భవితవ్యంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ 3 వన్డేల సిరీస్లో రాణిస్తేనే వారు జట్టులో కొనసాగే అవకాశం ఉంది. లేదంటే వారే స్వయంగా రిటైర్మెంట్ ప్రకటించొచ్చని రవిశాస్త్రి వంటి మాజీ ఆటగాళ్లు అభిప్రాయపడ్డారు. దాంతో ఈ సిరీస్లో బరిలోకి దిగే టీమిండియా కాంబినేషన్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కోహ్లీ, రోహిత్ రీ-ఎంట్రీ నేపథ్యంలో జట్టులో చోటు దక్కించుకునే ఆటగాళ్లెవరు, బెంచ్కు పరిమితమయ్యే ప్లేయర్స్ ఎవరా అనేది చర్చనీయాంశంగా మారింది. పెర్త్ వేదికగా ఆదివారం తొలి వన్డే జరగనుంది. ఈ వికెట్ పూర్తిగా పేస్కు అనుకూలంగా ఉంటుంది కాబట్టి టీమిండియా 3 లేదా 4 పేసర్లతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. మహ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణాలు ప్రధాన పేసర్లుగా బరిలోకి దిగనుండగా పేస్ ఆల్రౌండర్గా నితీష్ కుమార్ రెడ్డి వారికి అండగా నిలవనున్నాడు. 4వ పేసర్ కావాలనుకుంటే స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్పై వేటు పడనుంది. వెస్టిండీస్తో 2 టెస్టులో కుల్దీప్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. టీం కాంబినేషన్లో భాగంగా అతనికే చోటు దక్కలేని పరిస్థితి నెలకొంది. శుభ్మన్ గిల్తో కలిసి రోహిత్ శర్మ ఓపెనింగ్ చేయనుండగా విరాట్ కోహ్లీ ఫస్ట్ డౌన్లో ఆడనున్నాడు. శ్రేయస్ అయ్యర్ 4వ స్థానంలో బ్యాటింగ్కు రానుండగా వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్ 5వ స్థానంలో ఆడతాడు. పేస్ ఆల్రౌండర్గా నితీష్ కుమార్ రెడ్డి, స్పిన్ ఆల్రౌండర్గా అక్షర్ పటేల్కు అవకాశం దక్కనుంది. బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన హర్షిత్ రాణాను 8వ స్థానంలో ఆడించనున్నారు. 3 పేసర్లతో మాత్రమే ఆడితే స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగుతాడు. వన్డే సిరీస్కు భారత తుది జట్టు శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ కృష్ణ, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా దాదాపు ఖరారైనట్టే. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.